నిజంగానా? అవునే నా డాక్టరు. నిన్న ఈ గౌన్ లో చూస్తే ఆ మ్యారేజెస్ అని కూడా పిట్టొచ్చి కొట్టుకుంటాడు. అదేంటి మమ్మీ, పెళ్లి కొడుక్కి మూర్ఛరోగం ఉందా? అబ్బబ్బే, నీ బ్యూటీని చూస్తే దిమ్మ తిరిగి పడిపోతాడని మీనింగ్. దా, వాళ్ళంతా 18 లో ఉన్నారు. బెదరు బెదరు ఏటోలప్ప, మ్యారేజ్ డాక్టర్ వచ్చింది చూస్తారా రే. కుతూహలం మక్కయ్యా, ఏటి చూరి సెటర్. ఇదే మా డాక్టరు, మిస్ మేరీ, ఎంఏ బీడి. కుక్కో పర్లేదు. ఉంటదేం చేస్తుంది? ముందుగా బిజినెస్ చేద్దాం అనుకుంది. ఇంతలోకి లేడీస్ హాస్టల్లో సీపు వాడనగా ఉద్యోగం వచ్చేసింది. నెలకి 3600 శాలరీ. సూపరు. మమ్మీ, వారేం చేస్తారు? ఎవరా? మా యేసుపాదం జగదాంబ సెంటర్ లో ప్యాసీలు వేస్తాడు. మా యేసుపాదం సైకిల్ షాప్ అంటే అంత ఫేమస్. చెప్పరా? ఏమి చెప్పమందువు బిడ్డ? కొత్త బూట్లు కొనుక్కొని వేసుకుంటుని ఆ షాపు పాపి 1 7 1 9 నెంబర్లు గల బూట్లు ఇచ్చాను. 7 ఖర్చుచున్నది, 9 జారుచున్నది. ఏమి చేయవలైనా బోధపడట్లేదు. హల్లెలూయా మత్తయి సువార్త. ఆమేన్. ఏం బేబీ, యేసుపాదం గారు మీకు నచ్చారా? బాగా నచ్చారు మమ్మీ. వెంటనే నా ఫింగర్ కి రింగ్ తొడిగేయమని మమ్మీ. నో నో నో, ఇప్పుడు రింగ్ తొడగరమ్మా. ముందు మ్యారేజ్ కన్ఫర్మేషన్ చేసుకుని తర్వాత డేట్ ఫిక్స్ చేసుకుని అప్పుడు సెర్చ్ లో రింగులు తొడుక్కుంటారు. అది కాదు మమ్మీ, లేట్ చేస్తే డాడీ ఈ మ్యాచ్ కూడా చెడగొడతాడు. ఏడుసాడు, నీ అయ్య సంగతి నేను చూసుకుంటాను కదా. అక్కియా, గుడ్డలు మార్చుకున్నా. అలాగే. ఏటోలప్ప, ఇప్పుడు ఇక్కడ గుడ్లిప్పియాల, లోపల డ్రాయర్ అంతా ప్యాచీలే. ఓ సన్నా చదవా, గుడ్లు మార్చుకోవడం అంటే ఒంటి మీద గుడ్లు ఇప్పేమని కాదు. మన కొత్త గుడ్లు వాళ్ళ చేతులు ఎడితే ఆ కొత్త గుడ్లు మన చేతులు ఎడతారు. అప్పుడైతే 2 కండరాలు కూడా ఎట్టేమను. నా డ్రాయర్లన్నీ చిరిగిపోయి. డాయర్లు పెళ్లికిస్తాంలే బాబు. సైజు 96. అలాగే. అక్కియా, ఎక్స్చేంజ్ చేసుకుందావా? ఉండవమ్మా, బూటు కొరికేసి కాలు సలపురం పెట్టుచున్నది. హల్లెలూయా మత్తయి సువార్త. ఆమేన్. ఈయంత ఎట్టుకుంటే తెవలదు కానీ మీరు మార్చేసుకోండి.